హలో వెల్కమ్ టు విజయ్ వెల్కమ్ టు. సో ఇప్పుడే మనము చెన్నై లవ్ స్టోరీ ప్రీమియర్ చూసొస్తున్నామాట. నాకు పీవీఆర్లో షో ఉంటే వెళ్ళి చూసొచ్చాను అరౌండ్ 7:20 షోకి. సో సినిమా మాట్లాడుకుంటే ఇట్స్ ఏ గుడ్ వాచ్ అనిపించింది ఓవరాల్గా నాకైతే. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. సో ఇంకా బేసిక్ స్టోరీ విషయం వస్తే సినిమా అంటే మాక్సిమం చెన్నైలో జరుగుతుంది అనమాట. సో తన పెళ్లి పెటాకులు ఏందో చాలా చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతుంది మన హీరోయిన్. సో ఆ సిచ్యువేషన్లో మన హీరో కలుస్తాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది రిమైన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఇంకా సినిమా మాట్లాడేసుకుంటే నాకు బెస్ట్ థింగ్ అండ్ సాల్ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి శ్రీ గౌరి అనమాట. అసలు యాక్టింగ్ మాత్రం ఎరగదీసింది నిజంగా. చాలా అంటే చాలా బాగా చేసింది, చాలా చాలా మెచ్యూర్గా చేసింది. నివి అనే క్యారెక్టర్ లో షీ ఇన్వాల్వ్ ఇన్ ద క్యారెక్టర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి టిల్ ద లాస్ట్ ఫ్రేమ్ వరకు. ఆ క్యారెక్టర్ లో చాలా వెయిటేజ్ ఉంటుంది, ఎమోషనల్ వెయిటేజ్ చాలా ఉంటుంది. ఆ ఎమోషనల్ వెయిటేజ్ చాలా అంటే చాలా ఈజీగా క్యారీ చేసింది అనమాట. మెయిన్లీ క్లైమాక్స్ వర్కౌట్ ఏంటంటే ఎమోషనల్ అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ శ్రీ గౌరి యాక్టింగ్ వల్ల. షీఈస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ నిజంగా. షీఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడేసుకుంటే ఈస్ డన్ గుడ్ జాబ్ అనిపించింది నాకైతే. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో నాకు కిరణ్ అబ్బవరం కనిపించలేదు, స్టీవెన్ శంకరే కనిపించారు అనమాట. తన ఇన్నోసెన్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ చాలా చాలా బాగా ప్రేజెంట్ చేశారు తన క్యారెక్టర్ అయితే. ఇంకా ఎమోషనల్ సీన్స్ లో కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా మంది నవ్వుతున్నారు ఆయన ఎమోషన్ చేస్తుంటే. సో అది బాగొట్టాలి ఇంకా ఆడియన్స్ లో అన్న ఫీల్ అయితే నాకు ఉంది అయితే. సో దే కెమిస్ట్రీ అయినా కానీ వాళ్ళ క్యారెక్టర్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం అనమాట. సో చాలా బాగా ప్లాన్ చేసే వాళ్ళ క్యారెక్టర్స్ ని. ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్ మాట్లాడేసుకుంటే మెయిన్ గా నాకు సాంగ్స్ అంటే అంత బాగా పాపులర్ అవ్వలేదు బిఫోర్ రిలీజ్. కాకపోతే ఆన్ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా చాలా బాగా నచ్చింది నాకు సాంగ్స్ అయితే. మెయిన్లీ లిరిక్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా రాశారు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళ లవ్ స్టోరీ తగ్గట్టు లిరిక్స్ ని చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నారు. అండ్ బీజిఎం బై మనీష్ శర్మ గారు ఇస్ టూ గుడ్. చాలా బాగా ఎమోషన్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి తన కైండ్ ఆఫ్ బీజిఎం తో ఎలివేట్ చేశారు. బీజిఎం అయితే ఎక్కడ మీకు బీజిఎం డిసప్పాయింట్ చేయదు, చాలా బాగా ప్రజెంట్ చేశారు బీజిఎం అయితే. అండ్ సినిమాటోగ్రఫీ డీసెంట్ అనిపించింది. ఇంకా ఇప్పుడు మెయిన్ థింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి మాట్లాడేసుకుంటే సో ఫస్ట్ స్టోరీ బిఫోర్ ఇంటర్వెల్ అప్ టు అంటే ప్రీ ఇంటర్వెల్ దాకా సినిమా రెగ్యులర్ వేలోనే వెళ్తుందన్నమాట. సో ఇంటర్వెల్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది. అది నిజంగా చాలా షాక్ అవుతాం మనం అయితే. అసలు సెకండ్ హాఫ్ ఏమైపోతుందో, ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా సెకండ్ హాఫ్ ఏమవుతుంది అని ఒక షాక్ లో తీసుకెళ్తారు అనమాట. సో ఇంటర్వెల్ ట్విస్ట్ రియల్లీ చాలా గుడ్. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అనమాట. లైక్ మంచి మూవీ సీన్స్ అంటే మంచి లవ్ సీన్స్ ఉంటాయి, మంచి మూమెంట్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ మనం ఈజీ కనెక్ట్ అయిపోతాం. చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. అలా మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట, మిమ్మల్ని ఎక్కడ బోర్ కొట్టించే సినిమా అయితే. అండ్ సెకండ్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ దాకా సినిమా అయితే టూ మంచి కాన్సెప్ట్ తీసుకెళ్లారు సినిమాని అయితే. అండ్ అక్కడ నుంచి సినిమా కొంచెం డైల్యూట్ అవుతూ వస్తుంది అనమాట. సో ఎమోషనల్లీ కొంచెం ఉన్నా కానీ నాకెందుకు ఎమోషనల్ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. సో ఆన్ స్క్రీన్ ఎమోషన్ ఉంది, కాకపోతే ఆ ఎమోషన్ మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదన్న ఫీల్ వచ్చింది నాకైతే. సో సెకండ్ హాఫ్ కుడ్ హావ్ బీన్ బెటర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. లైక్ సెకండ్ హాఫ్ అది ఏం చేశారంటే ఫస్ట్ హాఫ్ లో పెట్టుకున్న సెటప్స్ కి పే ఆఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు అంతే. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఒక మంచి స్టోరీని దాన్ని ఇంకా బాగా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా చేయలేకపోయాడు అనేది నాకు అనిపించింది. సో సాయి రాజేష్ ఫిలిమ్స్ చాలా వరకు అనేది చాలా రిలేటబుల్ గా ఉంటాయి. సో ఈజీగా మనం కనెక్ట్ అయిపోతాం, మన చుట్టుపక్కల జరుగుతున్న లవ్ స్టోరీస్ లాగా ఉంటాయి అనమాట. సో ఇది కొంచెం రిలేటబుల్ కి చాలా దూరంగా ఉన్న ఫీల్ వచ్చింది నాకైతే. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం క్రింజీ లాగా అనిపిస్తాయి అనమాట. మెయిన్లీ నాకు క్లైమాక్స్ ఒక హగ్ ఉంటది, అది నాకు చాలా వీరియడ్ గా అనిపించింది అనమాట. చూడలేకపోయాను అనమాట ఆ సీక్వెన్స్ అయితే నేనైతే. సో మెయిన్లీ క్లైమాక్స్ వచ్చే హగ్ మీకు ఎలా అనిపించింది రామ చెప్పండి సినిమా చూసిన తర్వాత. సో ఓవరాల్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఇస్ టూ గుడ్, ఇంటర్వెల్ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్క్ అయింది, బీజం బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, అన్ని బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది. సో కొంచెం డ్రాగనర్ ఫీల్ వస్తుంది అనమాట. అండ్ లవ్ స్టోరీని కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా చూపిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఓకే గుడ్ వాచ్ అనిపించింది. సో ఒక న్యూ కైండ్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ అలాంటి సినిమా చూడబోతున్నారు అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. సో ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ చూస్తున్న ఎక్స్పెక్టేషన్ తెలియండి, మీకు తప్పకుండా నచ్చుతుంది సినిమా అయితే. సో దట్స్ రివ్యూ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ. సో రివ్యూ మీకు ఎలా కింద కామెంట్లో చెప్పండి. అండ్ సినిమా మీరు ఎక్కడ చూస్తుందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ సినిమా చూస్తే నేను చేసిన హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బై, మళ్ళీ కలుద్దాం.